కేసీఆర్ ను రాజకీయంగా ఫినిష్ చేయండి. బీఆర్ఎస్ మళ్ళీ చిగురిస్తే కష్టం. ఆ పార్టీని లేకుండా చేయండి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తా. రేవంత్ బట్టితో ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన రేవంత్ బట్టి. ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకుతో తేట తెల్లం. బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒకటేనని తేల్చి చెప్పిన రేవంత్ ఆత్మీయ గురువు. ప్రణాళికలో భాగంగానే సర్కారును వదిలి ప్రతిపక్షం పైన మీడియా ఫోకస్ చేసింది. ఒకసారి ఇక్కడ చూడండి. బీజేపీతోనే మా పోరాటం, మాది సెక్యులర్ పార్టీ, బీజేపీ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం. ఇది ప్రతినిత్యం కాంగ్రెస్ చెప్పుకునే మాట. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కాంగ్రెస్ నేతలు తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ ఇదంతా మాటల వరకేనా? కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది మరొకట అనే ప్రశ్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అదే స్పష్టమవుతోంది. సో బీజేపీతోనే మా పోరాటం అనే పార్టీ తెలంగాణలో బహిరంగంగానే బీజేపీతో జతకట్టింది. గత అధికార పక్షము ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేందుకు వరుస ఉమ్మడి ప్రణాళికలతో పకడ్బందీ కార్యాచరణతో ముందుకు పోతున్నాయి. ఏమైందయ్యా అంటే నిన్న రాధాకృష్ణ తన పేపర్లో తన టీవీ ఛానల్లో ఒక కొత్త పలుకు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? ఆ కొత్త పలుకు ఏంది అంటే, మోడీని ఎప్పుడైతే మన ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయారు. దేనికయ్యా అంటే ప్రధానమంత్రి మోడీని కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసాము, జర మాకు సపోర్ట్ చేయండి, మీ సహకారం మాకు అందించండి అని చెప్పడం కోసం ఇక్కడ నుంచి ఆయన ఢిల్లీకి పోయారు ఇద్దరు కలిసి. సో పోయినప్పుడు అక్కడ మరి వీళ్ళు పోయి సార్ మా రాష్ట్రం పరిస్థితి ఇట్లా ఉంది, ఈ విధంగా ఉంది, సో కాబట్టి మీ నుంచి మాకు సహకారం కావాలి, పైనుంచి మీరు మీ ఆశీస్సులు ఉంటేనో లేకపోతే మీరు ఓ కన్ను మా వైపు వేస్తేనే మేము మా రాష్ట్రాన్ని సవ్యంగా నడుపుకోగలుగుతాం అని చెప్పుకోవాలి. ఈ రాష్ట్ర సమస్యలను వీటి గురించి మాట్లాడుకొని సహకారాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. కానీ అక్కడ ఏం జరిగిందయ్యా అంటే నిన్న స్వయంగా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఓనర్ ఎవరుతున్నారో ఆ పత్రికకు సంబంధించినటువంటి ఎండి ఆయన నిన్న తన కొత్త పలుకులో ఏం చెప్పుకున్నాడు అంటే ఆర్కే వీకెండ్ కామెంట్లో, సో మోడీని వీళ్ళిద్దరు కలిసినప్పుడు మోడీ వీళ్ళకి చెప్పింది ఒక మాట అంట, కేసీఆర్ని మేము కొడదాం అనుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మాతో చేత కాలేదు, ఏది బీజేపీతోని కేసీఆర్ని కొట్టేద్దాం అనుకున్నాం, శాతం అయితే లేదు. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ ఇద్దరికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా, మీ పార్టీకి ఏం కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తా నేను తెలంగాణ రాష్ట్రంలో, మీరు ముందు అక్కడ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ఫినిష్ చేయండి. ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, ఎక్కడ కూడా ఆ పార్టీ మళ్ళీ పుంజుకోవద్దు, ఆ పార్టీ ఎక్కడ కూడా మళ్ళీ చిగురించవద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు మన రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క గారికి వివరించినట్లు నిన్నటి వచ్చినటువంటి వార్తల కథనాల సారాంశం. సో కాబట్టి వాస్తవానికి కూడా అదే జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న చెప్పినటువంటి మాటలు కొంత నమ్మశక్యంగానే ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ పార్టీ మళ్ళా పుంజుకుంటే వీళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేయాలి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది కనిపించకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం కోసం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయినాయి. తెలంగాణ విషయంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయినాయి. ఇది ఒకటి గీముచ్చట ఒక్కటే కాదు, 2-3 ఉన్నాయి, మీకు చూపిస్తా ఆ సందర్భాలు కూడా. అంటే ఒక్క మోడీ చెప్తేనే మనము మోడీ చెప్పిండని ఒక పేపర్ రోడ్డు రాస్తేనే మనం నమ్ముతున్నాం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే నేను ఒక 2 వీడియోలు 2 ఫోటోలు బండి మాట్లాడిన బయట పెట్టు, ఆ వీడియోలు కూడా మీకు వినిపిస్తా మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కేసీఆర్ దింపడం కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 2 బయట్లు ఇవి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో రఘునందన్ రావు గారు ఏమంటారు ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఇంట్లో కూర్చోబెట్టినంత కూడా ఇప్పుడు వాడు 6 గ్యారెంటీలు ఇస్తాడా, వాడు సక్సెస్ అవుతాడా అని చెప్పనర్థం ఎందుకు ప్రభాయ్? నీకు 5 ఏళ్ళు కదా ప్రజలకు మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు 2018లో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్ జనవరి 1, 2019 నుంచి నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఇస్తాను. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చేత కాలే నీకు? పక్క పార్టీ 30 రోజులు కాకముందు ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇక నీ అహంకారాన్నే ప్రజలు పొందబెట్టి నువ్వు భూమి మీదకి రా. ఈయన ఏమంటాడు? ఇప్పుడు బేసిక్గా వారు చెప్పింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రో, మేము ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇస్తాము, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము, దాంతోపాటు మేము 9 తారీఖు నాడు రాగానే రుణమాఫీ చేస్తాము 2 లక్షలు, మేము రాగానే రైతు బంద్ చేస్తాము అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పి
ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. అదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాదాపు ఒక నెల వరకు ఎక్కడ కూడా క్లారిటీగా వాళ్ళు అవుట్రైట్గా ప్రశ్నించలేదు. ఎందుకంటే వాళ్ళది కూడా ఒక రాజకీయ పార్టీ, 100% వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇవ్వాలి, అంటే కొంత టైం ఇవ్వాలి కాబట్టి. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నని ఈయన ఈ విధంగా ఒక పార్టీ మీదకి తోసేసి చెప్తున్నటువంటి మాట. అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎందుకు ఇట్లా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న. అది పంపినవా? ఇగో ఇది చూడండి. మీరు మేము కొట్లాడుకున్నాను, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఆయన పొందబెట్టాలి ఫస్ట్. చూడండి ఏమంటున్నాడు, మేము కొట్లాడుకోవుడు కాదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొట్లాడుకోవుడు కాదు, అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మొత్తం పొందబెట్టాలి. ఇది మన బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి మాట. రఘునందన్ రావు గారు అదే మాట అంటారు. కాంగ్రెస్ హామీలు ఎందుకు నెరవేరుస్తారని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తే, అధికార పార్టీని ప్రశ్నిస్తే రఘునందన్ రావు గారికి మంట వస్తుంది. రఘునందన్ రావు గారికి జెండు బాంబు రుద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అలాగనే మన బండి సంజయ్ గారు కూడా ఏమంటారంటే, మనిద్దరం కొట్లాడుకోవద్దురా బాయ్, కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్లాడుకోకూడదు, ఎంతసేపు ఉన్నా మనం బీఆర్ఎస్ని బొందబెట్టాలి, కేసీఆర్ని మొత్తానికి ఆ పార్టీ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము ఈయన చెప్తాడు. దీని తర్వాత ఇంకొక ఆయన, ఇది కూడా ఆయనే అనుకుంటా, కాంగ్రెస్ నెలల పాలనలో విసుగు చెంది ఉన్నారు జనాలు, చాలా మంది అప్పల కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నాము. పాత కేసీఆర్ మంచిగా 10 ఏళ్ల పాలనలా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరు అని అంటున్నారు వాళ్ళు. మీరు చెప్పింది కరెక్ట్ అయినా ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు ఆయన మీరు ఏం చేయలేరు, ఆయనే ఉంటాడు. ఒకవేళ అట్లాంటి లోపాలు ఉంటే ఆయన సరిదిద్దుకుంటాడా, ప్రభుత్వాన్ని గాలికి వదిలేస్తాడా, అది మార్కెట్ మీద వదిలేయాలి. అది అంటే వీళ్ళకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికోసం? ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికోసము? రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు, బీజేపీలో చెప్పుకోదగ్గటువంటి అగ్రనాయకులలో బండి సంజయ్ ఒకరు, ఈయన రఘునందన్ రావు ఒకరు. వీళ్ళే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారంటే వాళ్ళకు లోపాయికారి ఒప్పందం లేదని ఎందుకు అనుకోవాలి మనం? ఇదే ముచ్చటని మోడీ ఆయన స్థాయిలో ఆయన చెప్పిండు. మీరు ముందు ఏం చేయండి అంటే, పోగానే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయండి, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనపడకుండా చేయండి, తర్వాత మీకు అప్పటిదాకా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తా, మీకు ఎంత అప్పు కావాలన్నా ఇక్కడ నుంచి కేంద్రం నుంచి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా, మేము దానికి సూరిటీగా ఉంటాం, మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము, మీరు ముందు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయండి అని చెప్పేసి మోడీ వీళ్ళకు ఇద్దరికి చెప్పినటువంటి విషయం. సో ఇదే విషయము బహిర్గతం అవుతోంది. వాళ్ళు తెలంగాణ ప్రజలు దాన్ని చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని మొత్తానికే లేకుండా చేసేసుకుంటారా, లేకపోతే ఏంది అనేది రానున్న ఎన్నికల్లో, ఇక రానున్న రోజుల్లో తేలిపోనున్నది. సో ఇది ఈ విధంగా కొనసాగుతున్నటువంటి రాజకీయ మిత్రులారా, ఇది ఇట్లా ఉన్నదనమాట. అయితే ఎందుకు వీళ్ళకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే, ఇగో నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డికి ఓటుకునేటు కేసు ఉంది. ఆ కేసు ఏసీబీ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు ఇప్పుడు నాంతా ఉందన్నమాట. సో ఈ కేసు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎందుకు రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బీజేపీకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం అయ్యిండు. కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, అంటే సొంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సీనత కనపడతలేదు దేశంలో. మళ్ళా సంకీర్ణ ప్రభుత్వము తన మద్దతుదారులతోటి ఇండియా కూటమి కనుక అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 100 లోపు సీట్లు వస్తే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఓలేస్తుంది మోడీ బ్యాచ్. మోడీ బ్యాచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఓలేస్తుంది, బాబు నువ్వు వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయి నీ బ్యాచ్ని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసేస్తానేమో ఏ పంచాయతీ ఉండదు, లేదు కాదు కూడదు అనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో, ఈ ఓటుకు నోటు కేసుని మేము తిరగదోడతాము, నీకు కావాల్సినటువంటి పరిస్థితులు అప్పుడు మళ్ళీ ఎదురవుతాయి కాబట్టి అని చెప్పేసి చెప్తారు. సో దానికోసమే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మోడీ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ మోడీ శిష్యుడిగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మోడీకి రేవంత్ రెడ్డికి కామన్గా ఉన్నటువంటిది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి ఒకటే ఒక్క లింకు ఇద్దరిని కలిపేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రంలో. 100% కనపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి రేపటి నాడు, మీరు చూస్తూ ఉండండి. సో కాబట్టి అందుకనే రేవంత్ రెడ్డి సర్కారును వీళ్ళు కాపాడుకుంటా వస్తున్నారు. మన రఘునందన్ రావు కానీ, లేదనుకుంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కాపాడుకుంటా వస్తూ ఉన్నారు. దీంతో ఇలా తేట తెల్లం అయిపోయింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ ప్రజలారా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ విషయంలో మోడీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటే. కేవలం బీఆర్ఎస్ను బొందబెట్టాలి, బీఆర్ఎస్ను మొత్తం భూస్థాపితం చేయడం కోసం మాత్రమే వీళ్ళందరూ రెండు జాతీయ పార్టీలు ఏకమైనాయి అని చెప్పేసి వీళ్ళ మాటలు, వీళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, వెలుగు కానీ, వాటి ఛానళ్ళు కానీ, వీళ్ళు కానీ చెప్తున్నటువంటి మాట అది. సో కాబట్టి 200% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. ఇది క్లియర్ కట్ అన్నమాట.